హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టమాటో రైస్ అనగానే ఏముందిలేండి, కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ వేసేసి రైస్ పెట్టేయడమే కదా అని అనుకుంటున్నారు కదా. అలా కాదండి, ఇదైతే మంచిగా టేస్టీగా కలర్ఫుల్గా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పక్కా ట్రై చేసేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎండుమిర్చిని అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి 1 అవర్ ముందు. తర్వాత కొన్ని టమాటోలు అయితే ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. అలానే ఆనియన్స్ కూడా చాప్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టమాటోలు అయితే ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం అలానే వెల్లుల్లి మనం సోక్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే ఎంత బాగుందో కదా. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ యూస్ చేశాను, అందుకే కలర్ అనేది మంచిగా ఉంది. తర్వాత అయితే అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి అయితే జీలకర్ర సోంపు వేసుకోవాలి. అలానే చెక్క లవంగం ఇలాచి స్టార్ పువ్వు తర్వాత కరివేపాకు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఉంచుకున్నాక కొద్దిగా జీడిపప్పులు అలానే నెయ్యి వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ సోంపు అనేది అస్సలు మిస్ చేయకండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని అది మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకైతే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని వాటిని అయితే మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీరని అయితే ఈ విధంగా సన్నగా కట్ వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అది కాస్త నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఈ విధంగా నూనె అనేది సపరేట్ అయిపోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకోవాలి. ఈ లెమన్ అనేది కూడా అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేయడం వల్ల. తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ అయితే 2.5 గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్తోనే వాటర్ 4.5 గ్లాస్ వాటర్ వేసాను. ఆల్రెడీ టమాటో పేస్ట్ వేసాం కాబట్టి కాస్త తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకాస్త అంటే సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే 5 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూసారు కదా, రైస్ అయితే మాత్రం మంచిగా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకాస్త చల్లారాక ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. రైస్ అయితే మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. దీనికైతే రైతా ఏమీ అవసరం లేదు, ఒట్టిగానే తినేసేయచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.